నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల విగ్రహం దగ్గర ఉన్నాం. ట్యాంక్ బండ్ పని ఇదంతా ఖైరతాబాద్ కిందకి వస్తుంది, అసెంబ్లీ సెగ్మెంటు. లోక్సభనేమో సికింద్రాబాద్ కిందకి వస్తుంది. మరి పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, సరౌండింగ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ప్రధాని ఎవరైతే బాగుంటుంది, ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనే విషయం మీద మనం అడుగుదాం. అటు చూస్తే ట్యాంక్ బండ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇదంతా అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడ ఒక ముగ్గురు అన్న వాళ్ళు ఉన్నారు, అడుగుదాం. అన్న నమస్తే. ఇది ఎట్లా ఉందన్న? ఇప్పుడు ముగ్గురు ఎంపీకి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరు బెస్ట్ అన్న? సికింద్రాబాద్ ఎంపీగా ఎంపీ అంటే కిషన్ రెడ్డి బెస్ట్ అనుకుంటున్నా. ఇంకా దానం నాగేందర్ ఉన్నాడు. కిషన్ రెడ్డిని ఎందుకు అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి పద్మారావు ఇట్లా మంచి క్యాండిడేటే. కిషన్ రెడ్డి ఇట్లా మంచి క్యాండిడేటే. రైట్. ఇప్పుడు ప్రధాని రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ, ఈ ముగ్గురిట్లలో ఎవరైతే బాగుంటుంది? మోడీ మనకి తెలిసింది 100% అది. ఎందుకన్నా? ఎందుకంటే నా తీరు చూస్తున్నాం కదా మనం ప్రతి దాంట్లో. పద్మారావు అంటుండు కేసీఆర్ను ప్రధాని చేద్దాం అంటుండు కదా. పద్మారావు కానీ మల్లారెడ్డి కానీ ఆ ఛాన్స్ వాళ్ళది ఇప్పుడు లేదు కదా. నా ప్రభుత్వం ఉంటే దానికి ఏమైనా మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుండే. ప్రభుత్వం భారత రాష్ట్ర సమితిని పెట్టారు కదా, దేశం అంతా పోటీ చేస్తారేమో. చేస్తారేమో కానీ ఆయన అంటే ఇష్టం ఉందా మీకు? లేదు అసలు. ఇష్టం ఉంది, కేసీఆర్ ఆయన ఇష్టం ఉంది. మరి కేసీఆర్ ప్రధాని అనట్లేదు అంటే ఇప్పుడు ఆయనకు అంతా లేదు అని అనుకుంటారు ఆయన సిచ్యువేషన్లో. వద్దా కేసీఆర్? రాహుల్ గాంధీ మరి? రాహుల్ గాంధీకి ఆయనకు అంత అనుభవం లేదు. రాహుల్ గాంధీకి మీరు ఇస్తే కదా అనుభవం వస్తుంది. అనుభవం ఇస్తా అంటే ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ 50 ఏళ్ళు ఉన్నాయి, మీరు 60-70కి అవకాశం ఇస్తారా అంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు. ఆయనకైతే ఛాన్స్ లేదు. లేదా? మనకు ఏమనుకుంటారు పబ్లిక్? ఎక్కువ ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు ఎక్కువ అంటే ఇక ఆయనకే ఇప్పుడు ఎవరు మోడీ, నరేంద్ర మోడీ కోసం చాలా. ఎందుకంటారు అన్న మోడీని? ఎందుకంటారు? ఇక ప్రతి ఒక్కరు కంపల్సరీ రీజన్ ఉంటుంది కదా ఏదో. ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి ఛాయ్ తాగినా అంటే ఛాయ్ సపోజ్ అనుకో ఛాయ్ తాగుతున్నాం, ఛాయ్ వస్తుంది, అది రీజన్ ఏందో చెప్తుంది. ఆలోచనలు వేస్తాడు, చిక్కటి పాలు ఉంటాయి చెప్తా. అట్లా మేము నరేంద్ర మోడీ అంటే ఎందుకు ఇష్టం? నరేంద్ర మోడీ దేశానికి చాలా అభివృద్ధి చేసింది కాబట్టి ఆయన చాలా 100% బెటర్. రైట్. మీరు చెప్పండి అన్న, మీకు రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ, ఈ ముగ్గురిట్ల ప్రధాని? మోడీ సార్. నాకు మోడీ. ఇక్కడ కిషన్ రెడ్డి, దానం, పద్మారావు. కిషన్ రెడ్డి. ఎందుకు కిషన్ రెడ్డి? అంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి గారు జర ఇష్టం. దానం నాగేందర్ ఈయన ఉంటాడు కదా పక్కకి. ఉంటాడు. పక్కకి అన్నారు ఇందాక మనం. అదే సార్, ఒక పార్టీ ఉంటారు కదా సార్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ చేంజ్ ఉంటారు. పార్టీలు జంప్ అవుతారు అంటారా? అట్లా అంటే ఇప్పుడు గెలిచిన మళ్ళీ బీజేపీకి పోవచ్చు అంటారా? చెప్పలేము సార్. పోవచ్చు ఆయన. నాకు ఎటువంటి మోరల్స్, ఎథిక్స్ అదే సార్. మొన్న ఒక ఆమె లేడీ ఫోన్ చేసి, మీరు మేము ఓటేస్తే మీరు ఎందుకు పోయారు కాంగ్రెస్ కంటే, ఇంటికి రా చెప్తా అంటున్నాను. అందరూ టీఆర్ఎస్ గురించి అని ఆయన గెలిపించుకున్నాం, సడన్ గా వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు గెలిస్తే బీజేపీకి ఏమైనా పోయే అవకాశం ఉంటుంది అంటారా? చెప్పలేము, ఆయన పోతాడు, పోయే ఛాన్సెస్ ఉంది. ఎటైనా పోతాడు. ఎటువంటి మోరల్స్, ఎథిక్స్ ఆయనకు అస్సలే లేదు. పోతాడు. నాకు కావాలి పదవి కావాలి, 10 ఏళ్ళు ఉండాలి ఎప్పుడైనా. ఇంకోటి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, దీనికి రిజైన్ చేసిండా? అంటే మీ ఖైరతాబాద్ ప్రజలంటే ఆయనకు ఇష్టం లేదా? మరి ఉన్నది ఇష్టము, కొంతమందికి ఉన్న, కొంతమందికి అందరికి. ఆయనకు ఇష్టం లేకనే కదా ఎంపీకి పోతుంటాడు. ఆయనకు ఖైరతాబాద్ ప్రజలంటే ఇష్టం లేనట్టుంది కదా, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే చేసిర్రు, నాకు ఇది ఇష్టం లేదు అని ఎంపీకి పోతా అంటుండు కదా. అదే ఇక ఆయన తెలిసి కదా అందరూ. పబ్లిక్ ఏమనుకుంటారు మరి? పబ్లిక్ తెలిసి ఆల్రెడీ పబ్లిక్ అందరూ అనుకుంటారు. ఈసారి అయితే ఇక అయితే ఏ సిచ్యువేషన్ అయితే ఎవరికి లేదు ఆయనకు. ఎంత బతిమలాడినా ఏమో ఆయన లోపల బతిలాడడం, డబ్బులు బాగున్నాయట కదా. ఉంటాయి కదా ఎందుకు. అవును. ఇంకోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాయకులు లేరా? మరి దానం నాగేందర్ టీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చేయడానికి కారణం గట్టిగా అంటాడు కాబట్టి. గట్టిగా అంటే ఐ2 పర్సనల్ అంటే నా జర బ్యాక్గ్రౌండ్ ఆయన కొద్దిగా ఉందా? డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేకుండా ఉంటాడా? డబ్బులు లేదా 10 ఇస్తురా. ఇప్పుడు ఈయననే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, రాళ్లతో కొట్టి చంపాల, రాజీనామా చేయకుండా పార్టీ మారుతాను. ఆయన మస్తు అంటాడు కదా, అన్నాడు అనలేదా? అన్నాడు. వాళ్ళ మాటలు తెలిసిగా మనం ఒకప్పుడు అట్లా మాట్లాడతాం, ఇప్పుడు ఇట్లా మాట్లాడతాం. వాళ్ళతో మనం వాళ్ళు ఏది చెప్పినా బూ కొట్టాలి అంతే. వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, మంచోడు అంటే మంచోడు, ఏదైనా చెప్తారు. వాళ్ళు ఏదైనా చెప్తారు. కథం దానికి అంటే ఆనాల్సిందిగా
అంతే. చుట్టుపక్కల వాళ్ళు చిన్న చిన్న లోకల్ లీడర్స్ ఉంటారు, కంపల్సరీ అన్నాన్ని గెలిపిస్తాం అంతే. ఒక కథం దేశానికి మంచిదా చెడ్డదా ఇట్లాంటిది ఏముండదు. అట్లా ఆలోచించుంటే బాగానే ఉంటుంది ఈ పార్టీ. అట్లా ఎవరు ఆలోచించారు, మీరు పదవి కావాలి, పదవి నుంచి ఉండాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తుంటే మరి క్రెడిబిలిటీ ఉందా తగ్గుతుందా రేవంత్ రెడ్డికి? ఆయన పెంచుకుంటూ పోతుండు కానీ తగ్గుతుంటుంది ఈ టైంలో తగ్గుతుంటుంది. రైట్ అండి. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఇటు అపోజిట్లో మీరు చూడొచ్చు లేక్ వ్యూ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేక్ వ్యూ పార్క్ అని ఉంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్కింగ్కి వస్తుంటారు. మీరు చూడవచ్చు అన్న అక్కడ జ్యూస్ అట్లా అమ్ముతున్నాడు. ఇంకా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. మనం పార్క్లోకి వెళ్ళి ఎంపీ ఎలక్షన్ గురించి పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం పార్క్లో. సార్ నమస్తే సార్, పబ్లిక్ పల్స్ కోసం వచ్చినాం. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ మోడీ ఇద్దరిలో ఎవరైతే బాగుంటుంది ప్రధాని అని? మోదీ. ఎందుకు సార్ ఒక్క మాట? అంతేనా? వీళ్ళు కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు. కిషన్ రెడ్డి ఎందుకు సార్ ఒక్క డైలాగ్? మంచివాడేనా? మనం మంచి పనులు చేస్తాడా? మంచి పనులు చేస్తాడు కాబట్టి వస్తుంటారు. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు ఇక్కడ ఖైరతాబాద్ కిందకి వస్తుంది ఏరియా. ఆయన పార్టీలు చేంజ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఓటేసినా మళ్ళీ బీజేపీ పోతాడంటారా? ఏ పార్టీలు మార్చుతుంటాడు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారం లాలిచ్చింది. పబ్లిక్ ఏమనుకుంటారు మరి? ఒక్క నిమిషం. అంటే దానం నాగేందర్ ఇక్కడ ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అట్లాంటి ఆయన ఆసిఫ్ నగర్లో కూడా ఉండే అప్పుడు. ఒకప్పుడు ఆసిఫ్ నగర్లో కూడా ఉండే. ఆసిఫ్ నగర్లో కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఆయన కలుపుతాం మంచి ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు. పద్మారావు ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే. డమ్మికి ఆయన అంతేనా? ఇప్పుడు ఫైనల్గా మోడీ అన్నారు కదా, ఎందుకు ఒక్క మాట చెప్పండి. మోదీ అంటే ప్రపంచంలో ఆయన పేరున్నది. పేరుందా? రాహుల్ గాంధీ అయితే ఆయనకి ఏమొస్తుంది? ఏం చేసిండు మోడీ? సరే ప్రపంచంలో పేరుంది, పేరు ఒకటే సరిపోదుగా. ఎందుకు ఆయన మంచి పొలిటీషియను, దాంతోపాటు ఇంకేంది ఆయన మంచి పనులు కూడా చేసిండు. ఇవాళ ప్రపంచంలో పేరున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కావాలంటే ప్రభుత్వం కట్టించింది అన్నది. ఇందిరానగర్ అని ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది రాహుల్ గాంధీ మోడీ ఎవరికి ఎక్కువ అవకాశం? మోడీకి ఎక్కువ మోడీ వస్తుంది పక్క. అది తెలిసిందే, అందరూ తెలిసిందే, ట్రూత్, అది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది, ఇక్కడ దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అవును. ఆయన ఏమంటున్నాడు అంటే నన్ను మళ్ళీ గెలిపియండి, నేను ఎంపీ అవుతా అంటున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించచ్చు, ఏ ఛాన్సెస్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ రెండు. ఎమ్మెల్యే ఎంపీ ఉందా? ఫ్యాక్ట్, అది గెలుస్తాడు. ఆల్రెడీ టీఆర్ఎస్ లో గెలిచింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ గెలిచి ఉంటాడా, మళ్ళీ బీజేపీలోకి పోయే ఛాన్స్ ఉంటుందా? దీంట్లో కాంగ్రెస్ లో ఉంటాడు, మళ్ళీ బీజేపీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంతకుముందు టీడీపీలోకి కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా ఛాన్సెస్ ఉంది. అంటే ఆయనకి ఎక్కడ అంటే ప్రజల కోసమా పోయేది ఆయన కోసమా? ఇక అది టికెట్ ఇస్తే నాకు టికెట్ ఇచ్చినా నేను ఏమా చెప్పు. ఎవరికన్నా ఇప్పుడు ఆఫర్ ఉన్నదంటే ఎవరైనా పోతాను. ఇప్పుడు కిషన్ రెడ్డి పోతాడు కాంగ్రెస్ లో గెలుస్తాడు. ఒకవేళ ఆఫర్ ఉన్నాం కదా అతన్ని ఎప్పటి నుంచో. ఆయన పర్మనెంట్ బీజేపీకి ఉంటాడు, ఆయన పర్మనెంట్ గా బీజేపీకి ఉంటాడు. ఆయన దానం నాగేందర్ పర్మనెంట్ గా ఉన్నాడా మరి కాంగ్రెస్? చెప్పలేము, అది టీఆర్ఎస్ లో ఉండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి పోయాలని గ్యారంటీ లేదు కదా. ఇక రూలింగ్ పార్టీ ఏది నడుస్తుంది భయ్య, ఆయన హ్యాపీగా ఉంటాడు అన్నట్టు. అట్లా రూలింగ్ పార్టీ ఏది గెలిస్తే దాన్నే ఉంటుంది మెజారిటీ. కాదు, ఒక్క రీజన్ చెప్పండి ఎందుకు పోయి ఉంటాడు అంటారు? ఒక్క రీజన్ అంటే ఏదన్నా ఆఫర్ ఉంటే పోతారు. ఇప్పుడు ఒక అరే ఇక ఈ సీట్లోకి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, నేను ఇంకా డెవలప్మెంట్ అవుతా అన్నప్పుడు ఇప్పుడు రూలింగ్ పార్టీలో లేనప్పుడు ఉండి ఏం ఫైదా లేదు కదా, వాళ్ళు అట్లా వెళ్తారు. ఇప్పుడు బీజేపీలో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మరి ఎంపీ అయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలోకి రాకపోతే, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ దాంట్లో కూడా వెళ్తాడు. ఎనీ అంటే మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ ఎంతమందిని చూస్తలేము మనము. అంటే ఇక్కడ మన సికింద్రాబాద్ సెగ్మెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇదా. అన్న నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్న. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది? ఎవరి వైపు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు? కిషన్ రెడ్డి బెస్ట్ అన్న. ఎందుకన్నా రీజన్? బీజేపీ మోడీ అంతా బాగున్నాయి కదా, దేశాన్ని కాపాడే
పాడే విషయంలో కానీ అన్నీ టోటల్గా ఓవరాల్గా ఆలోచిస్తే మోడీ విషయంలో కిషన్ రెడ్డికి వేయాల్సి వస్తుంది. దానం నాగేందర్కు అంటే దానం నాగేందర్ కాంగ్రెస్ కాబట్టి నేను కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కాకుండా అందుకే బీజేపీ అని చెప్తున్నా. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు బీజేపీకి ఇష్టం. మీరు బీజేపీకి ఇష్టం. ఎందుకని నరేంద్ర మోడీ ఎందుకు అంటారు ఇష్టం? నరేంద్ర మోడీ ఏంటంటే దేశాన్ని యువతని కాపాడే దమ్ము ధైర్యం ఆయనలోనే ఉంది. టోటల్గా ఎన్నో అప్పులు ఉండే మనకు రేట్లు ఎన్నో పెరిగినాయి. మనం రేట్లు పెరిగేదే ఆలోచించినాం కానీ అక్కడ ఎందుకు ఇప్పుడు రేట్లు పెరిగేది ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు ఏంటంటే వీళ్ళు తక్కువ రేటు చేసి అప్పుడు పెట్రోల్ 100 రూపాయలకి ఇచ్చుంటే ఇప్పుడు మనం ఇన్ని బాధలు పడకపోతుండే. అప్పుడు 70కి ఇచ్చి అప్పులన్నీ చేసి ఇది చేసిరు. ఇప్పుడు ఏమైంది, మన మోడీ ఏం చేసిండు, ఆ అప్పులు కట్టుకుంటూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిండు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరు మోడీకి చేయగొడుతారు ప్రతి ఒక్క ప్రధాని. సో ఎవరు గ్రేట్? రాహుల్ గాంధీకి అయితే అంత సీన్. మరి రేవంత్ రెడ్డి అంటుండు మోడీ దొంగ, కేసీఆర్ ఒక దొంగ, ఒక దొంగను ఓడగొట్టిరు, ఇంకొక దొంగను ఓడగొట్టండి, నా మాట వినండి, నేను చాలా మంచివాడిని అంటే. మోడీ దొంగ అంటే 1 రూపాయి కూడా లేదన్న, ఒక ఇల్లు కూడా లేదు పాపం. రేవంత్ రెడ్డి అన్న ఒటుకు నెట్టు కోసలో లైవ్గా వీడియోల సాక్ష్యంలో దొరికిండా లేదా? చిన్న మాట, చిన్న లాజిక్. సరే కేసీఆర్ అంటే ఏం చేసిండో ఓకే, రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ ఏమనలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అయితే లైవ్ దొరికిండు. మోడీకి పాపం ఒక సూటు కోటు ఇప్పుడు 4 దేశాలు తిరగడానికే ఉన్నాడు ఆయన. అంతే, మన దేశం గురించి ఆలోచించుకుంటూ తిరుగుతుండు, యువతకు ప్రాధాన్యత ఇస్తుండు, పిల్లలకు అన్ని విషయాల శ్రీ సుకన్య పథకం లేడీస్కి పెట్టిండు. ప్రతి ఒక్కటి ధన్ యోజన అవి ఉన్నాయి కదా చాలా, ఇవన్నీ స్కీమ్స్ ఆయన చాలా బెస్ట్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు న్యాయయాత్ర చేస్తుండు, జోడో చేస్తే రాహుల్ గాంధీ, ఆయన వస్తేనే ప్రధాని అయితేనే 6 గ్యారంటీలు అమలు అవుతాయి, లేకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ బడ్జెట్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోకుండా హామీ ఇచ్చిండు అన్నది. సో ఇక్కడైతే అమలు అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కరెంటు పోతుంది, మళ్ళీ 4 గంటలు కరెంటు పోతుంది, అన్నీ అయిపోతాయి. ఇంకా ఒకటి గ్యాస్ది పెట్టిండు, 80 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు ఉంది, దానిలో 40 లక్షల మంది కంటే 40 లక్షల మంది వేస్ట్, అంత ఎందుకు పనికిరాను వాళ్ళు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు ఎడికెళ్ళి సాధ్యమవుతాయి, అదొకటి. ఇవన్నీ చాలా కష్టం అన్న. ఈ ఉచిత హామీలు అనేది వేస్ట్. ఒకటి ఉచిత విద్య వైద్యం ఉంటే బెస్ట్. ఇవే మోడీ చేస్తుండు, అందుకని చెప్పి నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంకోటి మీరు మోడీ అంటారు, కేసీఆర్ ఏమంటుండంటే, కేసీఆర్ కవిత కానీ నన్ను సిబిఐ కస్టడీలోకి తీసుకోలేదు, బీజేపీ కస్టడీది, నేను కడిగిన ముత్యం లాగా వస్తా, ఈడీని సిబిఐని కడిగిన ముత్యం లాగా కవిత 100% వస్తుందన్న, కాకపోతే బీజేపీలో చేరాలి అంతే. 100% కాదు, మంది ఉన్నారన్న ఇప్పుడు బీజేపీ కుట్రా అంటారు. ఆంధ్రాలో సుజనా చౌదరి ఉండు, సీఎం రమేష్ ఉండు, వీళ్ళకి ఎన్ని బ్యాంకులు అప్పులు తీసుకొని ఎన్నో డబ్బులు గుర్తుందా మీకు? కాదు, మీరు బీజేపీకి ఓటేస్తుంటారు, మరి బీజేపీనే గట్టిగా వేసుకుంటారు. అంతే అన్న, అందరికీ సపోర్టింగ్ ఉండాలన్న. కాకపోతే కొన్ని ఇగో నా 5 ఏళ్ళు ఒకలాగా లేవు. ఇంట్లో ఈ పార్టీలో ప్లస్లు మైనస్లు ఉంటాయి, ఆ పార్టీలో ప్లస్ మైనస్లు ఉంటాయి. కరెక్టా? అది రైట్ అన్న. థ్యాంక్ యూ అన్నని అడుగుదాం. ఏం కదా, ఏదో ఒకటి చెప్పండి. నాకు ఐడియా పెద్దగా లేదు. ఏదో ఒకటే క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీ. ఒక్క రీజన్ చెప్పండి వీలైతే, తెలిస్తే. ఏం లేదు, హీ హ్యాస్ అ స్ట్రెంగ్త్ అండ్ హీ హ్యాస్ అ నాలెడ్జ్ రిగార్డింగ్ ఆల్ ద థింగ్స్. అంటే ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఇండియాని ముందుకి నడపగలిగే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళని నెగిటివా పాజిటివా అని పక్కన పెడితే డెవలప్మెంట్ని ఇండియాని ఫోకస్ చేయాలంటే ఆయనే. మిగతా శత్రు దేశాలకు ఏవైతే ఉన్నాయో నేను నేమ్స్ ఇవ్వను, శత్రు దేశాలకు ఏమున్నాయో వాళ్ళు ఆ విధంగానే అంతే ప్రొటెక్టివ్గా ఉండాలి అంటే ఈయనే ఉండాలి. లేదు అంటే మన మిగతా ఏవైనా ప్రధానమంత్రిగా వస్తే మాత్రం ఈ ప్రొటెక్ట్ అనేది మాత్రం తగ్గుతుంది. ఫస్ట్ అంటే దేశ రక్షణ తగ్గుతుంది. ఇక్కడనే లుంబిని పార్క్లో అప్పట్లో బాంబులు వెళ్ళినాయి కదా. నేనంటుంది మీరు అంటే నేనేమంటాను, 1-2 జరగకుండా ఉండవు సార్. అంటే ఇప్పుడు కాకపోతే 10 yearsలో అయితే మన హైదరాబాద్లో అలాగని కాదు, అంటే మీరు ఓవరాల్గా తీసుకుంటే, అంటే నేను ఏదో మోడీ భక్తుడిని అని చెప్పట్లేదు, అలాగే నేను రాహుల్ గాంధీకి వ్యతిరేకమో అని కూడా చెప్పట్లేదు. కాకపోతే ఇండియాని ఫోకస్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే మోడీ వస్తే మంచిది, అది నా ఉద్దేశం. మరి రేవంత్ రెడ్డి మోడీని దొంగ అంటుండు, అంటే మోడీ కేసీఆర్ దొంగ, మోడీ గజ దొంగ. పాలిటిక్స్లో పార్ట్స్ అంటే చెప్పేది నిజం అంటారా అబద్ధం అంటారా? అది అట్ ద ఎండ్ ఆఫ్ ది టైం చూడాలి. మీరు ఏమంటే పాలిటిక్స్ని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆయన ఈ టైంలో తిడతాడు, ఆ టైంలో పొగుడతాడు.
దాన్ని అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏమైతుంది అంటే ఆయన దొంగ ఆయన ఇది. ఇప్పుడు అదే కేసీఆర్ కూడా తిట్టిండు, మళ్ళీ ఏమైంది? మరి కాంగ్రెస్ తిట్టింది, ఏమైతుంది? మాది పిఎంఆర్ టీవీ అన్న, ఛానల్ పిఎంఆర్ టీవీ. ఇప్పుడు దానం నాగేందర్ మరి ఇప్పుడు బీజేపీకి మళ్ళీ గెలిస్తే బీజేపీలోకి పోయే ఛాన్స్ ఉంటుందన్న? తీసుకోరు ఆయన, తీసుకోరు. కానీ ఆయనకైతే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గెలిస్తే ఒకటి పద్మారావు లేదా కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. కాకపోతే 100% వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలే, మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రిజైన్ చేసిరా? చేయలేరన్నా, చేయరు. ఎందుకంటే ఎట్లాగో ఓడిపోతారని తెలుసు కదా. అక్కడ ఇట్లా ఇప్పుడు రిజైన్ చేసిరు అనుకో, అది పోతాయి, రెండు పోతాయి. 100% బీజేపీ తప్ప ఎవరు కొట్టారన్న, 100%. పబ్లిక్ నిజంగా ఏమనుకుంటారు మీ ఒక్కరి గురించి కదన్న, మీ రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఒక 20 మంది అన్న మా టీం ఉంది. దాంట్లో 11 మంది మొత్తం బీజేపీకి ఉన్నారన్న. మనం పోతుంటే కూడా పైన ఫ్లవర్ కింద బీజేపీ టీఆర్ఎస్ ఏదో అంటారు కదా లాస్ట్ టైం. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ మా యువత అయితే 100% బీజేపీకే ఉంది. సో దాని గురించే చెప్తున్నా నేను, 100% బీజేపీ అని. మళ్ళీ ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నా పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరన్నా? రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి అన్న నా పేరు. మరి మీరు రవీందర్ రెడ్డి అంటున్నారు, రేవంత్ రెడ్డి చెప్పినారా మీరు? కిషన్ రెడ్డి కూడా రెడ్డే కదన్నా, జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డే కదా, కాస్ట్ ముఖ్యం కాదు. అంటే రేవంత్ రెడ్డి ఒకసారి ఏమన్నాడు అంటే మా రెడ్డిలందరికీ రాజ్యాధికారం ఉండాలి, మేము చెప్పినట్టు వినాలని ఒక సభలో అన్నాడు. అట్లా అనుకోవద్దని ఎప్పుడు, ఎందుకంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు, అన్ని క్యాస్ట్లను కించపరచదు కదా. నా ఫ్రెండ్స్ 11 మంది ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, హిందూ, యాదవ్. ఇప్పుడు వీళ్ళందరినీ మనం కించపరిచినట్టు అవుతాం. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది తెచ్చుకోకుండా పనిచేసే. మోడీ అయితే రెడ్డి కాదు కదా మరి? కాదు, బట్ ఆయనకు కానీ ఆయనకి కొద్దిగా ఇష్టపడతా బాగా. క్యాస్ట్తో సంబంధం లేదు, సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఛానల్ పేరు పిఎంఆర్ టీవీ. పిఎంఆర్ టీవీ. మేడం నమస్తే. ఎలక్షన్స్ ఉన్నాయి మేడం, ఎంపీ ఎలక్షన్స్. కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు గౌడ్, ముగ్గురు పోటీ చేస్తారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అవుతారు? సికింద్రాబాద్కి ఎవరైతే గెలిస్తే బాగుంటుంది? ఎవరు మంచి చేస్తే వాళ్ళు గెలిస్తే బాగా. వాళ్ళు మంచి చేస్తారు, ఎవరికి తెలియదు. అందరు రాజకీయాలు వచ్చినాక అందరు మారిపోతారు, కరెక్ట్ ఉండేటోళ్ళు ఎవరు ఉండరు. అవునా కాదా? ఇప్పుడు ఒక మాట ఉంటుంది, వెనకాల ఒక మాట. ఏమంటే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎక్కగానే అదేంది రేషన్ కార్డ్స్ అవి ఇస్తా, ఇంటింటికి ఆడపిల్ల ఏ ఆడపిల్ల ఉన్నా కూడా 25,000 ఇస్తా, 25,000 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, దేనికైనా లింక్ రేషన్ కార్డు అంటున్నాడు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి? 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఈయన రాకముందేమో ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు వచ్చినాక అన్ని ఎంక్వైరీలు చేసి అది చేసి అంటే అది కాదు కదా. నువ్వు మాట ఇచ్చినవి ఎట్లా? నువ్వు ఫస్ట్ ప్రతి ఇంటి ఆడపిల్లకి ఇస్తాను అన్నప్పుడు నువ్వు ఆ మాట ఇవ్వాలి. రేషన్ కార్డు కూడా ఏంది, సరే అది ఎంక్వైరీ చేసి ఇవ్వండి, ఇవ్వద్దని అనట్లేదు. కానీ నువ్వు మాట అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట చెప్పడంలో ఇప్పుడు ఈయన చేసింది ఏముంది, ఆయన చేసేది ఏముంది? ఇంకా నిజం చెప్పంటే కేసీఆరేనా ఆయన ఏం చేసిండు? ఊరోళ్ళకైతే బాగా చేసినట్టు అందరికీ. ఇప్పుడు వాళ్ళకి పాపం నీళ్ళు కూడా లేవంట, అక్కడ కరెంట్ లేదంటున్నారు. అది నిజమెంతో అర్థమెంతో తెలియదు, కానీ చాలా మందికి అయితే బాగానే చేసిరు అన్నారు. ఇక కొంతమంది అటు ఇటు మాట్లాడేటోళ్ళు ఉంటారండి, చెప్పలేము. కానీ ఈయన వచ్చి గెలిచినాక ఈ మాట మాట్లాడడం తప్పు, అవునా కదా? తప్పే అది. మరి ఇప్పుడేమో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ బిల్ తక్కువ చేస్తా, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 25,000 ఇస్తా, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే కరెంట్ బిల్ తక్కువ చేస్తా. అది న్యాయం కాదు కదా. మళ్ళీ వర్తిస్తాయి ఇప్పుడు కండిషన్స్ అప్లై, అది అని కాదు. మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఏంది, ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసుకుంటే మీకు ఇస్తానని చెప్పినారు. మీరు ఇస్తానని చెప్పినప్పుడు మరి పోయి అందరం అప్లై చేసినాము. అప్లై చేసినప్పుడు మరి అప్లై చేశారు కదా అని మరి అవి చూసి ఇవ్వాలి కదా. అది కాదంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి కొత్తది ఏం పెట్టిండు, లేదు అది ఓన్లీ జస్ట్ అప్పుడు వాటికే, తర్వాత ఇప్పుడు అన్ని డీటెయిల్స్ తీయాలి, అన్ని కనుక్కోవాలంటే అది కాదు కదా. అన్ని వాళ్ళే మాట్లాడితే ఎట్లా చెప్పండి? 2 మాటలు గమనిస్తారా ప్రజలు? ఎందుకు గమనించారు? అందరు గమనిస్తారండి. ఎందుకు గమనించారు? గుడ్డోళ్ళ ఇంతకుముందు అంటే ఎటికాలం ఉండే, ఇప్పుడు చదువుకోవడం ఉన్నారు ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుస్తున్నది. ఇప్పుడు ఆయన రాజకీయాల కోసం అని ఊరు తిరుగుతున్నాడు. మరి చేస్తా అనేది ఇవి చేయాలి కదా, అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి. నువ్వు పెద్దోళ్ళు అయినప్పుడు 2 దిక్కులు చూసుకోవాలి. ఇప్పుడు ఇది వదిలేసి నేను అక్కడనే పోతా అంటే అది కాదు కదా. ఇప్పుడు 4 రోజుల కోసం ఇది ఆపేసి నేను అక్కడ పోయి ఇప్పుడు వాళ్ళ కోసం చెప్పాలంటే నువ్వు మంచోను అయితే నువ్వు ఈడున్నా వేస్తారా ఆడున్నా వేస్తారా? చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు
చేసే పనులే చెప్తాయి అంటారు. చేసే పనులే చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఆ రేషన్ కార్డుల కోసము ఈ వీటి కోసమే నువ్వు చెప్పినవి అవి ఎవరికి ఇవ్వట్లేదు. బీద వాళ్ళకి కూడా అందరు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మన హైదరాబాద్లో బతకనికి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన హైదరాబాద్ తక్కువ ఉన్నారు తెలుసా. మరి బీహార్, ఉత్తరప్రదేశ్, ఎవరైనా రానియండి, బతకనియండి. ఇక్కడ అందరికీ మంచిగా ఉంది కాబట్టి వస్తున్నారు. మనం వేరేదికి పోతే ఉండలేము హైదరాబాద్లో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉన్నోళ్ళకు ఉంటారండి. మీరు ప్రధాని ఇప్పుడు రాహుల్ గాంధీకి ఓటేయమంటుండ్రు రేవంత్ రెడ్డి. ఆయన అయితే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి, ఇవన్నీ చేస్తా. అయితే స్టార్టింగ్ అయితే కాంగ్రెస్ ఉండేనండి మన ప్రజల కోసం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇందిరాగాంధీ ఉండే మనకి. పాలించింది వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళు నిదానం. అవునన్నా కూతుర్ని అన్యాయంగా అరెస్ట్ చేసిరు అంటే అన్యాయం ఎందుకు పెడతారా? ఇంకా పోయి లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేసిరు, నా పరువు తీస్తారు బీజేపీ ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు. నెల రోజులు పెట్టుకుంటారు ఎవరన్నా ఒక మాట. మీరు అంటే పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవట్లేదట మహిళలు, తెలంగాణ మహిళలు ఎవరాలు ముట్టుకొని ఆమె పోతే మాకేముంది, మాకేమని చేసింది ఆమె అంతేనా? అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు ఆమె బతుకమ్మ ఆడిందట, మీకు బతుకమ్మ నేర్పించిందట. ఆడినప్పుడు బతుకమ్మ చీరలు ఎట్లా ఇచ్చారు తెలుసా? ఇంత గలీజ్గా అసలు చీరలు కట్టని కూడా వేస్ట్, కాల్చిన కూడా కదా చూపించారు కదా. మీరు కట్టుకోవాలి ఒక్కసారి, నాకు వస్తే కదా అసలు ఇస్తే కదా వాళ్ళు ఓడికించుకునేటోళ్ళకే ఇస్తాడు. అదేగా నా కోపం. ఒకటి చేసేది ఒకటి. ఆమె కనీసం ఒక పరుపు మెత్త కూడా ఇవ్వట్లేదట, విడవైంది ఏమి ఇవ్వద్దు అట్లనే ఉంది. జాగింగ్ చేసుకోవడానికి షూస్ లేవట. అయ్యో సిగ్గులేదు, ఇంకా చేసిన పనికి ఇంకా జాగింగ్ కూడా చేస్తాడు ఆమె. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా సింబల్ ఇచ్చింది, మీరు చూడాలి ఇట్లా ఇట్లా బాత్రూమ్ పోతా అంటుంది. ఓకే అందుకే అంతే అట్లా చెప్తారు అన్నది మీరు విన్నారు అది లేదా? ఆమె చేసిన పనికి కూడా ఎంత గట్టిగా చెప్తుంది తెలుసా? చెయ్యనే చేయలేదు అసలు వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేస్తారు. బీజేపీ వాళ్ళకేం పని కాదు. ఇప్పుడు దాదాపు 140 కోట్ల జనాభాలో 70 కోట్ల మహిళలు ఉంటారు. ఏ మహిళని తీసుకుపోయి ఈమెనే ఫస్ట్ మహిళనట తెలంగాణ నుంచి. ఎందుకు అంతమంది? సోనియా గాంధీ తెలంగాణ నుంచి టీఆర్ జైలుకు పోవడం ఈమెనే ఫస్ట్ తెలంగాణ నుంచి. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మహిళ తెలంగాణ నుంచి టీఆర్ జైలు అడుగు పెట్టింది? ఇంత గలీజ్ షేమ్, ఆడోళ్ళకే వేస్ట్ అవునా కదా? అంటే ఆమె ఏమంటుందంటే నేను కడిగిన ముత్యం లాగా వస్తా, నేను ఏ తప్పు చేయలేదు. కడిగిన ముత్యం అంటే నువ్వు వెంబడే వస్తావు, ఇన్ని రోజులు ఉంచుకో నిన్నెవరు నమ్ముతారు. మహిళలు ఏమనుకుంటారు అసలు? మహిళలు ఏమనుకుంటారు అన్న, చేసినారు కాబట్టే పోయింది, చెయ్యంది ఎవరు తీసుకోవాడు, ఇన్ని రోజులు పెట్టుకోడు కూడా. మళ్ళీ మొన్నటిదాకా అయ్య కూడా ఏం సపోర్ట్ చేయలేదు. అవును అన్న కూడా ఏం సపోర్ట్, మరి నోరు తెరిచి మాట్లాడతలేడు ఏం మాట. వాళ్ళు ధర్నాలు రాస్తారు, ఒకరు కూడా ఏం చేస్తలేరు. మరి చెల్లెలా అక్కనో తప్పు చేసిందో చేయలేదో మీకు తెలుసు, మరి మీరేం మాట్లాడతలేరు. ఇప్పుడు ఏదో వచ్చి మా బిడ్డ చేయలేదని ఇన్ని రోజుల దాకా రెస్ట్ తీసుకొని ఏం చేసిండో మరి తెలియదు కానీ వచ్చి నేను అది చేసిన ఇది చేసిన నా బిడ్డ చేయలేదని అంటే నమ్ముతాడు ఎవడన్నా? అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎవడన్నా సపోర్ట్ ఇచ్చిండేమో మరి. అవన్నీ వేస్ట్. ఇగో అన్న చెయ్యంది అయితే ఎవ్వరు అది చేయరన్న, ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు ఎంత చిన్నోళ్ళు, ఇగో మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్నోళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఇంత పెద్దగా తీస్తారు, పెద్దోళ్ళు చేస్తే మాత్రం అసలు అది లోపలనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పైస ఉంటుంది కదా, పైసలు లేని వాళ్ళు మనం కదా, అంతే. ఏం లేదన్న, ఇగో వేసుకునేటోళ్ళు నమ్మకం ఉన్నోళ్ళు, మీకు మంచి చేస్తా అన్నోళ్ళే వేసుకోర్రి. మీకు ఏదో అలబుటే అది, మీకు ఇష్టం లేకపోతే వేయకండి. మీకు చెయ్యబుద్ధి వాళ్ళు చెయ్యరు అని అనుకుంటే వేయకండి. ఎవరి ఇష్టం మీద వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు నాకు మంచి చేసి నేను వేస్తాను, నాకు మంచి చెప్పి నేను ఎందుకు వేస్తాను అట్లా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీరేమనుకుంటారు? చెప్పన్న, లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి. దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు, ఈ ముగ్గురిలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు సికింద్రాబాద్ నుంచి? సికింద్రాబాద్ అయితే చేసిన అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏం చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా నాకు తెలిసిన నుంచి. అందుకని ఈసారి నోటకే. ప్రధాని రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా మోడీయా? ఒకసారి 2 పర్యాయాలు చేసాడు కదా మోడీ, ఇంకోసారి అయినా కూడా బాగుంటుంది. ఆయన ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం కాంగ్రెస్కు. కానీ ప్రజలలో భావన ఉన్నది, మరి ఎట్లా చేస్తారేమో తెలియదు. అన్న మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, ఎట్లుంది మోడీది ఉందా రాహుల్ గాంధీ? టాపికే మాట్లాడరు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. 125 అడుగుల స్టాచ్యూ. ఇక్కడ చాలామంది టిఫిన్ చేయడానికి వస్తుంటారు. ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనే విషయం మీద మనం పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. ఇక్కడ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధాని కూడా నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అనే విషయాల మీద కూడా ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అన్న వాళ్ళు కొందరు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి. ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం అంటే పబ్లిక్ని అడుగుదామని వస్తాం. నరేంద్ర మోడీ ఎంపీగా ఇక్కడ సికింద్రాబాద్.
నాంపల్లి ఇక్కడిది నాంపల్లి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి వస్తాడు. సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేస్తున్నాను ఆయనదే మన కిషన్ రెడ్డికి ఇస్తారు. ఇప్పుడు దానం నాగేందర్ తర్వాత పద్మారావు ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి రాహుల్ బీజేపీకి ఇస్తారు. రాహుల్ గాంధీ మోడీ ఇలా దాంట్లో బెస్ట్ ఎవరంటారు? మోడీ బెస్ట్. ఎందుకన్నా ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? రీజన్ అంటే ఏం లేదని ప్రతి దాంట్లో ఆయన అన్నీ మంచిగా చేసుకుంటూనే వచ్చాడు. వీళ్ళదైతే వాళ్ళ పాలన అయితే నేను అంత ఏం లేదు. నరేంద్ర మోడీ అయితే బాగున్నారు. రేవంత్ అంటున్నాడు కేసీఆర్ దొంగ, మోడీ దొంగ, ఒక దొంగను ఓడగొట్టి ఇంకో దొంగను కూడా ఓడగొట్టండి అని నిన్న మెదక్ సభలో అంటున్నాడు. మనకి అవన్నీ తెలియదన్నా. అంటే రేవంత్ చెప్పేది అబద్ధం అంటారా? మనం చెప్పలేము. రైట్. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ఎవరు ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న? మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్? మోడీ ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? మనం ఇట్లా హ్యాపీగా ఇట్లా బయట తిరుగుతున్నామంటే హ్యాపీ అంటే మనం మోడీ గారు ఉండడం వల్ల అంతే మాటలు లేవు. రేవంత్ రెడ్డి అంటున్నాడు మోడీ దొంగ, ఆయన ఓడగొట్టండి అంటుండే నిన్న మెదక్లో. ఎలక్షన్స్ ఉంటాయి కదా, మాట్లాడుతూనే ఉంటారు, ఏదో చెప్పాలి అన్నట్టు చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? మోడీ అయితే ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? సికింద్రాబాద్ పద్మారావు. దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఉన్నారు. పద్మారావు ఎందుకంటే పద్మారావు అయితే మంచి పనులు చేస్తారు. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ? ప్రధాని అంటే అంత ఐడియా లేదు. ఎంపీ అయితే ఇక్కడ ప్రధాని కూడా మీకు ఒక ఐడియా ఉండాలి కదా, మరి ఎవరైతే బాగుంటుంది? ప్రధాని అయితే మోడీ అయితేనే బాగుంటుంది. ఉన్న దాంట్లో మోడీ ఎందుకని ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? ఆయన వచ్చిన కాంచే కొంచెం మంచిగా అవుతుందని అనిపిస్తుంది. రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఏమంటున్నారు? రాహుల్ గాంధీ అంతే మనకు మోడీ అయితే అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, మోడీ, రాహుల్ గాంధీ. నాకు తెలదన్న కదా ఈ ఏరియా. ప్రధాని నువ్వు భారతీయుడివే కదా, ఇది ఇండియానయ్యా. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ. మనకి తెలదన్న ఈ ఏరియా కాదన్న, దేశం అంతా మనదే అన్న. మీరు చెప్పండి, రాహుల్ గాంధీ, మోడీ ఎవరు పిఎం అయితే బాగుంటుంది నెక్స్ట్? రాహుల్ గాంధీ. ఎందుకన్నా? తెలుగునే అవుతాయి. ఇంకా అడుగుదాం. అన్న, రాహుల్ గాంధీ, మోడీ ఎవరు పిఎం అయితే బాగుంటుంది? మోడీ. ఎందుకన్నా? చాలా మంది కనబడుతుంది కదా. సికింద్రాబాద్ ఎంపీగా ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ కిందకి వస్తుంది ఖైరతాబాద్. కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నాడు, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, టీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో కిషన్ రెడ్డి. రైట్ అన్న, మీరు చెప్పండి అన్న, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఎవరేం చేస్తారు? ఎవరైనా ఒకటేనా? దానం రావద్దు. దానం అంతే. రావద్దు చేయడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్న చేయడు, ఎంపీ ఉన్న చేయడు, ఏ పని చేయడు. దగ్గరకు వస్తే దగ్గరికే రానియడు. వాళ్ళ మనుషులు వాళ్ళ కార్యకర్తలనే రానిస్తాడు. రేవంత్ రెడ్డి అంటున్నా ముఖం చూసి సార్ దానంకి వేయండి అంటున్నాడు. ఆయన ముఖం చూసి అందరు అట్లే గెలిచాడు. ఎన్టీ రామారావు పేరు అట్లే గెలిచాడా? ఏ పేరే ఒక పార్టీలో ఉండడు. మనం మొన్ననే మార్చిండు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్. ఎటు పోతాడో ఆయనకే తెలియదు. ఎక్కడ పార్టీ ఉంటే అటు వస్తాడు, కానీ పోతే ఇది పని కావాలంటే పని చేయడు. మేము ఖైరతాబాద్ బస్తలం, మా ఇంటి వెనకాల ఉంటాయి ఇల్లు. ఏ బస్తీనా ఇది? ఖైరతాబాద్ బస్తీ, ఇందిరానగరా ఏంది? బస్తీ ఖైరతాబాద్ బస్తీ. ఖైరతాబాద్ బస్తీ. మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా డెవలప్ చేసిన ఖైరతాబాద్ను నన్ను ఎంపీగా పంపిస్తే దేశం డెవలప్ చేస్తా ఉన్న ఫండ్స్ అన్ని. పిఎం ఎవరైతే బాగుంటుంది? పిఎం రాహుల్ గాంధీ, మోడీ? రాహుల్ గాంధీ దాని గురించి చెప్పలేను కానీ ఈయన కార్యకర్త, ఈయన మేము ఎక్కడ ఉంటాం కానీ. అన్న నమస్తే అన్న. ఎలక్షన్స్ కోసం మేము పబ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నాము. మోడీయా, రాహుల్ గాంధీ ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న? రాజకీయ గురించి మనకు తెలియదు. ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందన్న?
తెలియదన్నా. పేర్లు తెలుసా? మోడీ, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా పేరు విన్నారా? తెలుసు. వాళ్ళిద్దరిట్లల్లో ఎవరు కొంచెం మీకు మంచిగా పాజిటివ్గా అనిపిస్తారు? ఓటేస్తారా? ఎవరికి వేస్తారు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ. ఏ గుర్తు? ఏ గుర్తున్నా? కమలం గుర్తు. మరి ఇదే చెప్పు, నీకు అదే ఏదనిపిస్తుంది చెప్పు అన్న. మీరు చెప్పండి అన్న. మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఈ ముగ్గురిట్లలో ప్రధాని ఎవరైతే? మోడీ, నరేంద్ర మోడీ. కాదు మీరు అందరూ అంటున్నారు, మీరు అంటారా? నరేంద్ర మోడీ ప్రధాని. ఆయన అయితేనే బాగుంటుంది. కాదు, రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఒక దొంగ, మోడీ ఒక దొంగ, ఒక దొంగను ఓడగొట్టి ఇంకో దొంగను ఓడగొట్టండి అంటున్నాడు. విన్నారా మీరు? నిన్న మెదక్ సభలో అంటుండు. మేము వినలే. మరి ఇప్పుడు మోడీ, రేవంత్ రెడ్డి మాటలు నమ్మొచ్చా? నమ్మకూడదు. ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, అడుగుదాం. సార్ నమస్తే. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ముగ్గురు ఉన్నారు. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోదీ అయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అంటూ మోడీ దొంగ, ఆయన నోడగొట్టాడు. లోక్సభ ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆర్ఎస్ఎస్ విన్నా నేను. ఆర్ఎస్ఎస్లో చేరుతాడు ఆయన. ఆర్ఎస్ఎస్ మంచి ఆయన. మరి ఇప్పుడు బీజేపీలో చేరుస్తాడు. అంతేనా? లోక్సభ ఎలక్షన్ తర్వాత బీజేపీలో చేరుస్తాడు కంపల్సరీ. అది కలిసి ఉన్నాడు. మోదీ, రేవంత్ రెడ్డి కలిసి ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు అంటాడు దొంగ అని? ఆయన అంటాడు. అట్లా పాలిటిక్స్ కదా, అనొచ్చు, అది తప్పు లేదు. మరి పబ్లిక్ పిచ్చోళ్ళ? పబ్లిక్ మళ్ళీ అదే కదా, పబ్లిక్కి పిచ్చోళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ని ఒక దొంగ నోడగొట్టిరు, ఇంకో దొంగ నోడగొట్టండి మోడీని, రాహుల్ గాంధీని ప్రధాని చేయండి, మీకు 6 గ్యారంటీలు అమలు చేస్తా అంటుండు. ఈయన 6 కన్నా 12 గ్యారంటీ అమలు చేస్తాడు మోదీ. అంతే అంతే అంతే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అన్న దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిట్లల్లో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు? బెస్ట్ క్యాండిడేట్ కిషన్ రెడ్డి. ఎందుకన్నా? ఆయన ఫేస్ వాల్యూ రాడు. మోదీ చూసి వేస్తారు ఓటు. మోదీ చూసి ఓటేస్తారు. కిషన్ మోదీ సింబల్ చూసి, మోదీ పేరు చూసి వస్తారు. మోడీ ఎందుకన్నా అంతగానం క్రేజీ మీకు? అంత చేస్తున్నారు ఆయన. దేశంలో చూడండి ఎంత పని చేసిన. 3-4 ఇడ్లీ అడుగుదాం, ఇంకా యూత్ని అడుగుదాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న? కేరళనా అన్న? అన్న ఒక్క నిమిషం, నేను అడిగితే స్కూల్ ఉంటే అలవాటు అవుతుంది. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ఒకటే క్వశ్చన్. ప్రధాని రాహుల్ గాంధీ, మోడీ, నరేంద్ర మోడీ. మరి రాదు రాదంటే ఇంతమంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకు? ఒక్క రీజన్ చెప్పండి. ఒక్క రీజన్ అంటే ఇన్ని 10 years నుంచి ఆయన ఉన్నాడు అనుకుంటున్నాను. బాగుంది, పరిపాలించిండు మొత్తం. మన బీజేపీ అంటే ఆయన నెంబర్ ప్రధానమంత్రి ఉంటేనే బాగుంటుంది అని కోరుకుంటున్నాను అంతే. మరి రేవంత్ రెడ్డి అంటారు మోడీ పెద్ద దొంగ, ఆయన నోడగొట్టండి. ఏదో దుని అంటారు భయ్య. కేసీఆర్ గురించి ఎంతమంది పొగుడుతున్నారు, లేకపోతే మన రేవంత్ రెడ్డిని చాలా మంది. బీజేపీ మాధవీలతో గెలుస్తుంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పని చేసిన దానికి మొత్తం దారుణం చేస్తున్నాడు ఆయన. ఇష్టం వచ్చినట్టు గుండాగర్దీ చేస్తున్నాడు. గుండాగర్దీ అసదుద్దీన్. ఇద్దరు అన్నతమ్ములే. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఇద్దరు అంతే. ఇప్పుడు మరి పాత బస్తీలో ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు గెలుస్తారంటారు? మాధవీలత బీజేపీ. ఆమె ఎందుకు ఓటేస్తారు? ఏం చేసింది మాధవీలత? మాధవీలత ఇప్పుడు మీరు చూడండి ఏం పని, బస్సు తిరుగుతున్నది. అది కూడా మోదీ వల్లనే వస్తుంది ఆమె. ఈయన ఏమంటున్నా అంటే నా రాదు ఆమె విరంచి ఏదో చేసిందని అంటున్నాడు. మీరు చెప్పండి. చెప్పినా కదా నేను, మాధవీలతనే వస్తుంది. బస్సు తిరుగుతుంది కదా, తెలుస్తుంది. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది ఏరియా అంతా. తర్వాత ఎవరు అంటే ఇప్పుడు ఎంపీ అయితే బాగుంటుంది? ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. దానం నాగేందర్, పద్మారావు ఉన్న, తర్వాత కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లో ఎవరైతే బాగుంటుంది ఎంపీ? కిషన్ రెడ్డి. ఎందుకు అంటే కొద్దిగా పనులు కొద్దిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి 4 నెలలు అవుతుంది. ఏం పనులు ఊర్లలో కూడా పబ్లిక్ ఇదైపోయి అంత ఆగమైంది. తిడుతున్నారా? తిడుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసినా ఏం చేసినా ఆయన ఇప్పుడు రైతు బంధు ఎట్లా ఉండేదంటే ఊర్లలో 5 ఎకరాలు 10 ఎకరాలు వాడు వాళ్ళు హ్యాపీగా ఉండి పంట వండి పండకపోయిన కరెంటు కష్టాలు ఉండి ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ రైతులకు. అట్లా ఆ విధంగా కూడా
జర టీఆర్ఎస్కు జర ఎదురు దెబ్బ తాకింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్న చూసుకొని మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ వీళ్ళ ముగ్గురిలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది? అది మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకు ఒక్క రీజన్ చెప్తారా? అంటే అంత చెప్పలేములే కానీ అందరు అంటారు కాబట్టి మీరు అంటారు. ఏం పేరు? నా పేరు నవీన్. ఓకే, థ్యాంక్ యూ. మోడీ, రాహుల్ గాంధీ ఎవరైతే బాగుంటుంది పిఎం? నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మీరు ఓటు వేస్తారు కదా, నాకు ఓటు హక్కు రాదా?